ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మనకి ఫస్ట్ స్టెప్ అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఈ పేషెంట్ ఈ రోజు ఫస్ట్ స్కాన్ కి వచ్చారండి. స్కాన్ లో చూస్తే ఒక్కొక్క అండాశయంలో ఫాలికల్స్ కనిపిస్తున్నాయి, ఎగ్స్ కనిపిస్తున్నాయి. ఇది చిన్న చిన్నగా ఉన్నాయి, 4-5 మిల్లీమీటర్స్ వరకు ఉంటది. ఇవి పెరగడానికి ఈ రోజు నుంచి మనం ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇది ఒక అండాశయము, ఇది రెండోది. ఫస్ట్ స్కాన్ ఇంజెక్షన్ డోస్ పెడతామండి. 2 days తర్వాత మళ్ళీ పేషెంట్ వస్తారు. పేషెంట్ ది మళ్ళీ సెకండ్ స్కాన్ చూద్దామండి. ఫాలికల్స్ పెరిగాయి, ఒక 2-3 days ఇంజెక్షన్స్ ఇచ్చాము. సో దాదాపుగా చూస్తే అరౌండ్ 12-14 మిల్లీమీటర్ సైజ్ కి వచ్చాయి. ఇది ఒక అండాశయము, ఇదేమో సెకండ్ సైడ్ ఓవరీ. డెఫినెట్లీ రెండు వైపులా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. సేమ్ పేషెంట్ ది మనం ఇప్పుడు లాస్ట్ స్కాన్ అండి, ట్రిగర్ స్కాన్ చూద్దాము. దీంట్లో చూస్తే మనకి ఫాలికల్స్ రెండు వైపులా బాగా పెరిగినాయి. 18-20 మిల్లీమీటర్ సైజ్ ఫాలికల్స్ వచ్చేస్తే మనం ఇంకా లాస్ట్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. సో ట్రిగర్ ఇంజెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంజెక్షన్ తోనే మనకి ఫాలికల్స్ మెచ్యూర్ అవుతాయి అండ్ షీ విల్ బి రెడీ ఫర్ ఎగ్ పికప్. ట్రిగర్ ఇచ్చిన 34 hours కి ఎగ్